సో హలో గాయస్, అందరికి కొత్త వీడియోకి. సో మనం ఇప్పటికీ అన్ని వీడియోలు చేయలేదు. సో ఫస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళు అందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఎందుకంటే మన ఫస్ట్ వీడియో కాబట్టి. సో ఇవాళ ఏం లేదు గాయస్, ఇవాళ కంటెంట్ ఏంటంటే మనం అయితే గిల్ వార్స్ అయితే ఆడబోతున్నాం. సో మనం గిల్ వార్స్ ఆడబోతున్నాం. సో ఆ గిల్ వార్స్ ఇలా ఆడబోతున్నాం. బూయా చేస్తామా చేయమా అవన్నీ తెలవాలంటే మీరు లాస్ట్ దాకా చూడాలి. సో ఇప్పుడే చెప్తున్నా, ఎక్కువ వీడియో ఎక్కువ ఉంటే తర్వాత చూడండి, అంటే సగం సగం చూడండి. సో మనమైతే గిల్ వార్స్ అయితే స్టార్ట్ చేసేసాం. సో నాకైతే పీక్ బాల్ ఉంది, కానీ మన లీడర్ ఎక్కడ పంపిస్తే మనం అక్కడ పోవాలి. సో మన లీడర్ అయితే ఎక్కడ పంపిస్తున్నాడంటే ఆ సో స్ట్రిప్ అయితే తీసుకుపోతున్నాడు అనుకుంటా, కాదు. సో ఎక్కడ తీసుకుపోయినా మనకైతే మంచిదే, ఎందుకంటే ఏదైనా ఒక మంచిగా కొట్టడానికి ఉంటుంది. సో స్ట్రిప్ అనుకుంటా. సో ఇక్కడికైతే వచ్చేసాం. మనం ఫస్ట్ అయితే లూట్ కావాలి. సో ఫస్ట్ VSK-94 వచ్చింది, P90 అయితే వచ్చింది. సో P90తో మనం P90 కింగ్స్ మనం. సో మంచిగా ఆడొచ్చు P90తో. కాస్త స్నైపర్ని తీసేద్దాం. ఇంకా ఏమైనా వేరే గన్స్ దొరికితే, లైక్ VSS లాంటివి దొరికితే స్నైపర్ని తీసేయడమే. సో ఏంటి, ఇంకా ఎవరు దొరకట్లేదు ఇక్కడ, ఎవరు లేడు ఇక్కడ అసలు ఎక్కువగా. సో ఎవడైతే నాకు కనబడలేదు అంతగా, వెనకాడైతే ఉన్నాడు. మనమైతే P90తో పోదాం. కొంచెం స్నైపర్తో ఇక్కడ అంటే ఓకే, ఇక్కడ అయితే దొరికాడు ఒక నాకైతే అయిపోయాడు. ఫస్ట్ హీల్ అయితే తీసుకున్నాం. సో హీల్ అయితే తీసుకున్నాం. సో గైస్, ఈ వీడియో ఎక్కువగా అనిపిస్తే మీరు కాస్త అలా తీస్తూ పోండి, మరి సగం సగం చూడొచ్చు, ఏం పర్వాలేదు నాకైతే. కానీ ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఫుల్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో మిమ్మల్ని ఏం బలవంతం పెట్టట్లేదు. సో చూడాలనుకున్న వాళ్ళు ఫుల్ చూడండి, ఫుల్ అంటే మరీ ఎక్కువ అనిపించే వాళ్ళు కాస్త చూడొచ్చు. సో మనమైతే ఇక్కడికైతే ఇంటి లోపలికైతే వచ్చేసాం. సో మనకి ఇంకా ఏం కళ్ళు దొరకలేదు స్నైపర్స్ VSK-94 దాంట్లో. ఓకే, ఇక్కడైతే మనకైతే UMP అది ఉంది, కానీ ఇంకా నేను VSS కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడైతే మన లీడర్ అయితే నాక్ చేసి కిల్ అయితే చేసేసాడు. సో ఇక్కడైతే మనం చాలా మంది ఉంటారు అనుకుంటా, చూద్దాం ఎవరైనా దొరకడో. నేనైతే P90తో ట్రై చేస్తాను. స్నైపర్తో అయితే కొడతా. కార్డర్ ఓకే, స్నైపర్తోనే కొట్టాలిగా, లాంగ్ రేంజ్. లేడు, కనబడలేదు. సరే గైస్, ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. ఓకే, స్నైపర్. ఓకే, ఇవాళ అయితే వేసుకున్నాడు. డ్యామేజ్ అయితే పడింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే ఆల్రెడీ యూజ్ చేసుకుని ఉంటాడు. సో లీడర్ అయితే వెళ్తున్నాడు అనుకుంటా, వెళ్తున్నాడు. సో వాళ్ళైతే అయిపోగొడతారు అనిపిస్తుంది నాకైతే. అవును, సో టీమ్ అయిపోట్ అయితే చేసేసాడు మన లీడర్. సో ఇప్పుడైతే మంచిగా ఒక టీమ్ అయిపోయి ఏంటంటే ఖచ్చితంగా పాయింట్స్ వస్తాయి మంచిగానే. సో నాకైతే ఇంకా కిల్స్ ఎక్కువ కావాలి. బూయా చేయాలంటే ఫస్ట్ మనం కిల్స్ అవన్నీ చేయాలి ఇంకా ఫాస్ట్గా. నేనైతే క్యాంపింగ్ అయితే అస్సలు చేయాలనిపించట్లేదు నాకు ఇప్పుడైతే. ఒక టీమ్ లో ఖచ్చితంగా ఒక క్యాంప్ అని ఉండాలి క్యాంపింగ్ చేయడానికి, కానీ నేనైతే అంతగా చేయాలనిపించట్లేదు మాకైతే. అంటే ఖచ్చితంగా ఉండాలని కాదు, కానీ ఉంటే కాస్త ఉన్నట్టు ఉంటుంది. సో మనమైతే వెళ్దాం. సో పోతున్నాం అనుకున్నాం, అసలు ఎవరు దొరకట్లేదు కాబట్టి మనం పీక్ అయితే పోదాం. సో పీక్ లో చాలా మంది దిగుతారు కాబట్టి కానీ ఇప్పటికి చాలా టైం అయింది కాబట్టి ఆల్రెడీ
ఉంటే ఒక్క స్క్వాడ్ అయినా 2 స్క్వాడ్స్ అయినా అలా ఉంటుంది. ఏమో దొరుకుతాడో దొరకడో చూద్దాం. సో నాకైతే దొరికాడు ఒకడు. సో వాడు బయటికి రాలేదు, నేను బయటికి రావట్లేదు. సో వాడు ఓకే ఓకే దొరికాడు. ఒక నాకడైతే ఆస్కార్ ఉంది. ఓకే ఓ మై గాడ్, అరే మళ్ళీ గ్లూ వేసాను గైస్. మనమైతే స్కిల్ కూడా ఉన్నాము. వా ఒక్కటే మంచి షాట్ తో మంచిగా డ్యామేజ్ ఎక్కువనే పెట్టాడు. ఉన్న కానీ ఏదో M60 కార్డు. సో హీల్ అయితే చేసుకున్నాం. అక్కడ ఉన్నాం, ఇంకెన్ని మంది ఉంటాడో తెలియదుగా. సో ఒకడైతే ఎలిమినేట్ అయిపోయాడు మన టీంలోనే. పంచ్ బ్రో, లీడర్ బ్రో కాదు, వైస్ లీడర్ బ్రో ఇటాచి. ఓకే మనమైతే ఇటాచి బ్రోకి అయితే రివైవ్ ఇచ్చేసాం. సో ఖచ్చితంగా బ్రో ఇక్కడ పీక్ లోనే దిగుతాడు. సో ఎవరు దొరకట్లేదు పీక్ లో కూడా. విఎస్ఎస్ అయితే దొరికింది. ఫైనల్ ద వెయిట్ ఈజ్ ఓవర్. విఎస్ఎస్ అయితే వచ్చేసింది. సో ఎనిమి అయితే చూపిస్తుంది మ్యాప్ లో. సో చూద్దాం ఉంటాడు ఉన్నాడు. నాకైతే ఇక్కడ ఏం ఎనిమి దొరక. ఓకే 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 హెడ్, ప్యూర్ హెడ్ పడింది. ఓకే గాయస్, ఓకే ఓకే ఓకే. అది గ్లూ వాళ్ళు బాగా వేసుకుంటున్నారు. ఓకే మనమైతే స్కిల్ తో అయితే కొట్టాం. సో గైస్ ఈ స్కిల్ యూజ్ చేయడం తప్పని అందరూ అంటాడు. అవును గైస్, నిజంగా నాకు కూడా అలానే అనిపిస్తుంది. కానీ సోనియాని చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పెట్టుకున్నా. అందరు యూజ్ చేస్తుంటే మనం ఎందుకు యూజ్ చేద్దని. సో నా మ్యాచ్ లో కూడా చాలా మంది సోనియాతో వచ్చి కొడుతుంటాడు. కానీ బిఎల్ లో అంత రాడు, సిఎస్ లో వస్తాడు. ఇదైతే తీసుకున్నాం. మన టీమేట్ వచ్చి రివైవ్ చేస్తే ఇంకా మంచిగానే ఉంది. మనకి 3 kills అయితే అయ్యాయి గైస్. ఫాస్ట్ గా అయిపోగొట్టేసాం. ఇంకా 13 members అంటే ఉన్నారట. ఏమో రివైవ్ ఇవ్వచ్చు. ఇంకా మనమైతే కటానా అయితే తీసుకుందాం. సో గైస్ బాగానే ఉంది గైస్, మా టీమ్ లో అయితే అందరూ బాగానే ఆడుతున్నారు. సో ఇంకా ఎలిమినేట్ కాలేదంటే నాకు ఇంకోటి పీనండి దొరుకుతుంది. మనమైతే పీక్ ని అయితే మొత్తానికి అందరినీ కిల్ చేసేసాం అనిపిస్తుంది నాకైతే పీక్ లో. కానీ నాకైతే పీక్ లోనే ఉండాలనిపిస్తుంది. పీక్ అయితే సేఫ్ గా ఉంది ఇప్పుడైతే, నిజంగా చెప్తున్నాను గైస్. అసలు పీక్ ఇప్పుడైతే సేఫెస్ట్. ఫస్ట్ అయితే అదే చాలా చాలా మంది ఉండే ప్లేస్. కానీ ఇక చెప్పాలంటే ఇప్పుడైతే సరే. ఇప్పుడు బయటనే ఉన్నాడు. బయటనే ఉన్నాడు. అయితే P90తో కొడతా ఈసారి. పిఎస్ఎస్ అయితే పిఎస్ఎస్ లాంగ్ రేంజ్ కి యూజ్ చేస్తా. P90 షార్ట్ రేంజ్, రెండు స్ప్రే గన్స్. సో ఈసారి అయితే 1 ట్యాప్ జరిగింది టీమ్ వైపౌట్. సో వాట్ ఈ షార్ట్ గైస్, అసలు నాకు కూడా ఏమన్నా పడ్డది. 1 ట్యాప్ గైస్, 1 ట్యాప్ తో మనం అయితే టీమ్ వైపౌట్ అయితే చేసేసాం. సో 4 kills అయితే అయ్యాయి ఇప్పటికి. సో నాకు తెలిసి నేనైతే ఖచ్చితంగా ఒక 4 కంటే ఎక్కువనే చేస్తా కిల్స్. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చేయడానికి అయితే చూస్తా, ఖచ్చితంగా చేస్తా కూడా. చూద్దాం. లీడర్ బ్రో అయితే ఉన్నాడు ఇక్కడనే. ఎనిమిస్ అయితే ఎవరు లేడు అనుకుంటారు. లీడర్ బ్రో దగ్గర ఏం కాలేదు. సో ఎవరు లేడు. ఎయిర్ డ్రాప్ ఉన్న చోట్ల బాగా ఎనిమిస్ ఎక్కువ ఉంటాడు. సో లీడర్ బ్రో అయితే చాలా జాగ్రత్తగా ఉన్నది. వాచ్ అర్థమైంది, ఇక్కడనే ఒకటి ఉన్నాడు. దొరకడు. ఇక్కడైతే ఎక్కడికో పోయాడు. సో కొట్టినట్టున్నాడు నాకు తెలిసి. ఇంకా చూద్దాం ఏమొస్తుందో. ఇదైతే ఎక్కువసేపు పడేలా ఉంది. అవసరం లేదు మనకి, జోన్ లోనే పడిపోతాం. అసలు ఈ గిల్వర్స్ లోనే బాగా ఎక్కువ డ్యామేజ్ పడుతుంది, ఎందుకో తెలీదు. బిఆర్ కంటే గిల్వాస్ లో ఎంత డ్యామేజ్ పడుతుందంటే మామూలు అనిపించదు. ఎలానో అవుతుందంటే
డ్యామేజ్ అయితే బాగా పడుతుంది. 30 డ్యామేజ్ పడుతుంది, 40 అలా. మరీ అంత పడట్లే. లాస్ట్ లాస్ట్ బ్యాటిల్ అప్పుడు జోన్ ఉన్నప్పుడు అలా అవుతుంది. సో ఇప్పుడైతే కాస్త తక్కువ అవుతుంది. మనమైతే ఈజీ గేమ్ అని అంటున్నాం. సో ఇటాచి ప్రో అయితే ఓకే మంచిగా పెట్టుకున్నారు. సో చూద్దాం గైస్, మనమైతే గెలుస్తామో పూయా కొడతామో. ఇప్పటిదాకా 13 మందే ఉన్నాడా. నేను పీక్ లో ఉన్నప్పుడు చూసా 13 మెంబర్స్, ఇప్పుడు చూసా ఇప్పుడు 13 మెంబర్స్ ఉన్నారు. సో చాలా టైం పడుతుంది. ఇప్పుడు 15 అయ్యాడు. చెప్పలేదా గైస్, చాలా మంది రివైవ్ అవుతున్నారు. చాలా మంది రివైవ్ అవుతున్నారు. ఇప్పటిదాకా నేను చేసింది ఒకటే వైపౌట్. కాబట్టి మనమైతే ఈమోట్ ట్రై చేస్తుంటే అదే కదా పల్లెడు ఇలాంటి ఈమోట్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు లేనే లేవు అవన్నీ. ఇక్కడైతే దొరకాడు కానీ ఓకే ఇవాళ అయితే వేసుకున్నాడు. మనమైతే స్కిల్ అయితే వద్దు, ఇప్పుడు యూజ్ చేద్దాం. ఓకే గైస్ సో గైస్ మనం మొత్తం చేస్తే లీడర్ కి కిల్ పోయింది. సో మన కిల్ అయితే వేస్ట్ అయిపోయింది అన్నట్టు. సో ఏం చేయలేము మనం. వచ్చేవి 5 కిల్స్. సో కానీ రాలేదు, కానీ పర్వాలేదు. మనమైతే ఈ మ్యాచ్లో MVP కావాలి, అదిగా అన్నీ కావాలి. ఇంకా ఏంటంటే బూయా కొట్టాలి ఫస్ట్. సో లీడర్ బ్రో అయితే పంపిద్దాం. సో వీళ్ళైతే ఇల్లు సైడే పోతున్నాం, మనం కూడా పోదాం అక్కడికి. సో పోతున్నాం. ఎస్ దిగాం కరెక్ట్గా అంటే పడాము. సో ఇక్కడైతే VSS తో చేయడానికి అక్కడ ఏదో గోల్ ఉంది, ఇరగకూడదాం. ఏం లేండి అక్కడ ఎవడు, కానీ నాకైతే ఇక్కడనే ఎక్కడనో ఉంటాడు కదా, ఖచ్చితంగా చెప్తున్నా. ఇక్కడనే ఎక్కడో ఎవడో ఒకడు ఉంటాడు. నిజంగా ఎవడో ఒకరు అంటే అటు సైడ్, నాకైతే అటు సైడ్ ఉన్నట్టు అనిపించట్లేదు, ఇటు సైడే ఉంటుంది అనిపిస్తుంది. కానీ నేనైతే ఇటు సైడ్ చూస్తా. లీడర్ బస్ అయితే అటు సైడ్ చూస్తున్నాడు. మనదే లాంచ్ ప్యాడ్, నేనేదో ఎనిమిది అనుకున్నా. సో ఎందుకు పెట్టాడో తెలియట్లేదు. అంటే ఇక్కడ ఉందిగా తీసుకోవడానికి పైకి. సో ఎప్పుడు దిగుతున్నా ఇక్కడనే ఉన్నాడు గైస్, నేను చెప్పినట్టే ముందే ఉన్నాడు. మన లీడర్ బ్రో అయితే నాక్ అయ్యాడు, నేనైతే రివైవ్ ఇచ్చేసా. అదే ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి పోదాం, కాస్త హీల్ చేసుకుందాం. పోతే మరీ దానం అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను గైస్ ఇక్కడ నుంచే. ఇక్కడైతే ఒక గ్లూ వాల్ అయితే ఉంది, కానీ ఎవరు కనబడట్లేదు. 7 మెంబర్స్ అయితే ఉన్నాడు గైస్, ఇప్పటికైనా తగ్గింది. నాకు తెలిసి అప్రాక్సిమేట్ గా ఇప్పుడు కనీసం ఒక 3 ఉంటాడు. సో ఉంటాడో ఉండడో మాత్రం నాకు తెలీదు. ఈడైతే నాకు బాగా డ్యామేజ్ పడుతుంది. అసలు ఇవన్నీ ఎందుకు గరేనా ఇవన్నీ ఎందుకు చేసిందో తెలియదు, కానీ ఎన్నో ఈవెంట్స్ వచ్చినప్పుడు అన్ని ఇలాంటివే వస్తాయి. సో మన బ్రో అయితే మిల్కిట్స్ అయితే అడిగాడు, మనమైతే ఇచ్చేసాం. ఓకే ఈసారి అయితే మనకే దొరికింది 5 కిల్స్. చెప్పినట్టే 4 కిల్స్ కంటే ఎక్కువనే అయింది, అని మనకి ఇంకా ఎక్కువ కావాలి. మనం ఇంకా వైప్అవుట్ చేయాలి. హీల్ పిస్తోల్ అయితే అనుకున్నాం కదా. సో ఈ మధ్య ఎందుకో నేరో స్కిల్ అంతగా యూజ్ చేయట్లేదు నిజంగా, అంటే బిఆర్ లో అంత యూజ్ చేయట్లేదు. ఏడున్నాడంటే అందరు కిందనే ఉన్నారు గైస్. సో లీడర్ ప్రో ఎక్కడ ఉన్నాడో చూడాలి. సో లీడర్ ప్రో అయితే కిందికి పోయాడా? ఎస్, కిందికి అయితే పోయాడు మన లీడర్ ప్రో. సో కొడతాడో చూద్దాం. సో ఇటాచి అయితే ఒకరిని నాక్ కూడా చేశాడు. సో రివైవ్ ఇచ్చుకుంటున్నాడేమో ఎవరు తెలుసు. ఏడ చేశాడు.
సో వంశ్ బ్రో అయితే కింద పోయి కింద అయితే చేస్తానంట. సో ఇటాచి బ్రో కూడా కింద దిగాడు. సో మనమైతే వద్దు, మన పైన ఉందాం, మన పైన నుంచి క్యాంప్ చేద్దాం. ఇప్పుడైతే క్యాంప్ చేయాలని ఉంది, అప్పుడు చేయాలనిపించలేదు కానీ క్యాంప్ అయితే చేస్తూ ఉన్నాం. ఓకే, వంశ్ బ్రో అయితే నాక్ అయ్యాడు, కానీ ఇటాచి బ్రో రివైవ్ చేయకుండా ఏం చేస్తున్నాడు అక్కడ అసలు. నేనైతే పైన క్యాంప్ చేద్దామని చెప్పి కూడా చేస్తున్నా. ఇటాచి బ్రో అసలు రివైవ్ ఇవ్వలేదు వాటిగా. ఇటాచి బ్రో మళ్ళీ కిందే ఉన్నాడు, ఇక్కడైతే ఎవ్వరు లేడు, కిందనే ఉన్నాడు గైస్. 4 మెంబర్స్ ఉన్నాడు. ఓకే, ఇటాచి బ్రో అయితే నలుగురిని అయితే కిల్ చేశాడు. నలుగురే ఉన్నాడు, ఇంకా ముగ్గురే ఉన్నాడు గైస్. మేమిద్దరం ఉన్న ఇంకొకరే. సో ఆ ఒక్కడ ఎక్కడ ఉన్నాడో చూడాలి. సో జోన్ అయితే వచ్చేస్తుంది నాకైతే. ఇక పోదాం, జోన్ కాస్త అలా అయినప్పుడు పోదాం. జోన్ అయితే వస్తుంది. సో ఎనిమి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. ఇటాచి బ్రో అయితే అక్కడనే ఉన్నాడు. ఇటాచి బ్రో కాస్త ముందుకు వస్తే ఒప్పుకోవచ్చు మనం కూడా. ఓకే గాయస్, ఇటాచి బ్రో అయితే నాకయ్యాడు. మనకైతే డ్యామేజ్ మామూలుగా పడట్లేదు. ఓ మై గాడ్, ఇప్పుడైతే మనం హీల్ చేసుకోవడానికి కూడా టైం లేదు. ఓకే, అయిపోయింది. సో